ఎప్పుడు రొటీన్ గా గోంగూర చికెనే కాదండి, ఈసారి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి ఈ తోటకూర చికెన్ ని చేసి పెట్టేయండి, ఫిదా అయిపోతారు. 2 కట్టల తోటకూరని సన్నగా తరుక్కొని మిక్సీ జారులో 2 మీడియం ఉల్లిపాయలు, 2 నుంచి 3 వెల్లుల్లి గడ్డలు, అలాగే 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు కారం అన్ని మిక్సీ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత తాలింపులోకి ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు చిటపటలాడిన తర్వాత ఈ పట్టి పెట్టుకున్న పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసి ఒక 5 నిమిషాలు ఆ మసాలాలో మగ్గనివ్వండి. అలాగే ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇంకొక కప్పులో వేడి నీళ్ళల్లో ఒక నిమ్మపండు అంత చింతపండు బాల్ ని తీసుకొని నానబెట్టుకుని దానిలో నుంచి పల్పుని తీసుకొని ఆ పల్పును కూడా ఇందులోకి యాడ్ చేసి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ పులుపంతా కూడా తోటకూరకు బాగా పట్టాలి కదా, అందుకు ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. అంతేనండి, వెజిటేరియన్స్ కోసం ఎంతో రుచికరమైన తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇదే సేమ్ రెసిపీని పాలకూరతో అలాగే మెంతికూరతో కూడా చేసుకోవచ్చు. ఆగండి, ఇప్పుడు తోటకూర చికెన్ కర్రీ చూసేద్దాం. మిక్సీ జారులోకి ఎండు కొబ్బరి అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొబ్బరి పొడిని పట్టుకోండి. తర్వాత చికెన్ ని కుక్కర్ లో ఒక 2 విజిల్లు ఉడికించుకోండి. ఆ ఉడికించిన చికెన్ ని మనం ముందుగా చేసుకున్న తోటకూర కర్రీలోకి యాడ్ చేసేసుకోండి. దాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే చికెన్ కంతా తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి అలాగే మనం పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని 5 నిమిషాలు మగ్గనిచ్చి ఆ మసాలా అంతా కూడా చికెన్ ముక్కకి బాగా పట్టిన తర్వాత ఉప్పుని సరి చేసుకోండి. అలాగే కారం కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చింతపండు పులుపు వేసాం కాబట్టి పులుపు డామినేట్ చేస్తుంది. లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే ఆహా, అద్భుతకరమైన రుచికరమైన తోటకూర చికెన్ కర్రీ రాగి సంకట్లోకైనా, బగారా రైస్ లోకైనా, చపాతీలోకైనా ఎందులోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. ఇలా ఒక్క రెసిపీతోనే వెజ్ అండ్ నాన్ వెజ్ లవర్స్ ఇద్దరిని సంతృప్తి పరిచేయచ్చు కదా. మరి ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.